వ్యక్తి పునరుద్ధరణతో దాన్ని ముగించాడు. ఆ మానవుని సమగ్రంగా రక్షించడానికి, అనగా శరీరములో, మనసులో, సమాజములో, సాంస్కృతిక వ్యవస్థలో మరియు ఆత్మ స్థాయిలో ఆ వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభువు పూనుకున్నాడు. అటువంటి వాక్య ప్రబోధము, వ్యక్తి పునరుద్ధరణ రెండు ఉన్నప్పుడే అభిషేకానికి పరిపూర్ణ అర్థం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రతి గురువు కూడా ఒక అభిషేకాన్ని పొంది బయటికి వస్తున్నా అంటే ఆ వాక్య ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పునరుద్ధరించాలి. చాలాసార్లు మనము ఈ సత్యాన్ని మర్చిపోయి సమాజంలో వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని మనము సృష్టిస్తూ ఉంటాం. వ్యక్తుల మధ్య వైరాన్ని మనం సృష్టిస్తూ ఉంటాము. విభేదాలు సృష్టించి మనం పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది గురుత్వ లక్షణము కాదు, అది యాజక లక్షణము కాదు, అది అభిషేక లక్షణము కాదు, అది అధికార లక్షణము కాదు. ఎందుకంటే యేసు ప్రభుని అనుసరించే మనము యేసు ప్రభు యొక్క యాజకత్వంలో పాలుపంచుకునే ప్రతి గురువు కూడా ముందుగా మాటను స్వచ్ఛంగా, నిర్మలంగా, పవిత్రంగా ప్రకటించాలి. వ్యక్తిని సమగ్రంగా ఆదుకోవాలి, రక్షించాలి. అనగా ఎంత గొప్ప పని నిమిత్తము మనము అభిషేకించబడి పంపించబడి ఉన్నామో ఇక్కడ తెలుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి గురుత్వం మొదటగా ఒక అభిషేకం, రెండవది గురుత్వం ఒక అనుగ్రహం. ఒక సేవ చేయడానికి, క్రీస్తు యొక్క సేవను ఈ లోకంలో తెలియజేయడానికి మనం అనుగ్రహాన్ని పొంది ఉన్నాం. గురుత్వం అంటే ఆసనము కాదు, అనుగ్రహం, అధికారము కాదు, అది ఒక అవకాశం. దేవుడు తన కృపతో, తన దయతో అయోగ్యులమైనటువంటి మన అందరినీ కూడా ఎన్నిక చేసుకొని పవిత్రపరచి సేవా నిమిత్తం పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రభుని అడుగు జాడలో మనం నడుస్తూ ఉండాలి, ఆ అనుగ్రహంతో నడవాలి. యేసు ప్రభు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త చూస్తూ ఉన్నాము, 20వ అధ్యాయము 28వ వచనములో ఆయన స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు, మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. అనగా ప్రతి గురువు కూడా అటువంటి సేవను చేయడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎన్నిక చేయబడ్డాడు, ఈ లోకానికి పంపించబడి ఉన్నాడు. కాబట్టి ఈ సేవాభావము ఒక అనుగ్రహంగా మనము భావించాలి. ఎటువంటి సేవ చేయాలి, అనుగ్రహం అంటే ఎటువంటి సేవా భావాన్ని కలిగి ఉండాలి అని మనము లోతుగా పరిశీలించామంటే మనము రెండు పదాలను మనము పరిశీలించాలి. రెండు గ్రీక్ పదాలు. మొదటిది డౌలోస్, రెండవది డియాకోనోస్. ఒకటి క్రీస్తు స్వరూపం, ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, డౌలోస్. ఇంకొకటి క్రీస్తు సారూప్యం, అనగా ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్, అది డియాకోనోస్. ఈ రెండు కూడా ఒకటి క్రీస్తు తత్వాన్ని, రెండు క్రీస్తు గురుత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అని మనము తలచి చూచామంటే అర్థమవుతుంది. మొదటిది డౌలోస్ అనేటువంటి పదము ఫిలిప్పీల లేఖ 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు మనం చదివే క్రీస్తు గీతములో, ద హిమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు గీతములో కనిపిస్తుంది. ఎంత డౌలోస్ అంటే ఎంత సేవాభావం అంటే తనను తాను రిక్తునిగా చేసుకోవడం, తనను తాను మరిచిపోవడం, తనను తాను వదులుకోవడం, సమస్తాన్ని వదులుకొని వేరే వ్యక్తి కొరకు ఒక సేవకునిగా మారడం. అంటే తన ఉనికిని కూడా దాచుకోకుండా పరులకు అప్పగించడం. అంత లోతైనటువంటి, అందుకొరకే ఆ వాక్యాలు చదువుతున్నాం. ఆయన దేవునితో సమానమై ఉండి కూడా ఆ సమానత్వాన్ని పట్టుకుని అక్కడ ఆగిపోలేదు. ఆ డౌలోస్ అనే క్రమంలో మనకు కనిపించే ఆ 3 మెట్లు కూడా ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృగా జన్మించెను. అంటే మానవునిగా జన్మించే ముందే
మరో 2 లక్షణాలను వదులుకోవడము, సేవ చేయడం. ఈ 2 నేర్చుకున్న తర్వాత, ఈ 2 అలవర్చుకున్న తర్వాత, ఈ 2 చెయ్యాలి. ఇవన్నీ కూడా దౌలోస్ అన్నటువంటి పదానికి, క్రీస్తు స్వరూపానికి, ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు తత్వానికి సంబంధించినవి. అందుకొరకే ఆ హిమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు గీతాన్ని రాసే ముందుగా పౌలు గారు ఒక మాట అంటాడు. అదే లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో, అంటే దాని తర్వాత దాని ముందు వాక్యంలో ఆయన అంటాడు, మీరు క్రీస్తుదైన మనస్తత్వాన్ని అలవర్చుకొనండి. అంటే క్రీస్తు మనస్తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే క్రీస్తు ఎంత గొప్ప సేవకుడో మనకు అర్థమవుతుంది. అటువంటి సేవాభావముతో మనము ఉండాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ ద ఇంటర్నల్ బీయింగ్. అంటే క్రీస్తు తత్వాన్ని అలవర్చుకోవడం అంటే లోన ఆ సేవతత్వాన్ని అలవర్చుకోవడం, లోన ఉన్నటువంటి ఆ సేవతత్వాన్ని బయటికి చూపించాలంటే ఆ రెండవది డియాకోనోస్. డీకన్ అనేటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చేది. డియాకోనోస్ సేవాపరుడు. దీనికి గొప్ప ఉదాహరణ యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడగడం. మన యోహాను సువార్త 13వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. 4వ వచనం నుండి మనం చూసామంటే ఎంత దీనునిగా, ఎంత తగ్గింపు తనయునిగా ఆయన శిష్యుల పాదాల ముందు మోకరించి వారి పాదాలను ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. అది సేవాభావము. అటువంటి ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీకు గురువును, బోధకుడను. అటువంటి నేనే ఇంత సేవతో చేస్తూ ఉంటే మీరు నా శిష్యులు. నన్ను గురువుగా భావిస్తే, నన్ను బోధకునిగా భావిస్తే మీకు వేరే మార్గం లేదు. నా గురుత్వంలో పాలు పంచుకోవాలంటే ఇటువంటి సేవాభావముతో జీవించాలి అని ప్రతి గురువుని కూడా పంపిస్తూ ఉన్నాడు. గురుత్వంలోని ఆ మహాలక్షణం సేవాతత్వం. అది కూడా మానవుని నుండి జనించే లక్షణము కాదు. క్రీస్తు ప్రభే స్వయంగా ప్రతి గురువుకు నేర్పించడానికి ఆ జన్మించే సమయంలో ఆ తత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరణించే సమయంలో ఆ గురుత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. జనించే సమయంలో ఆ తగ్గింపు తనమును, మరణించే సమయంలో ఆ దీనత్వమును, ఈ రెండింటిని చూపించి దౌలోస్, డియాకోనోస్ అనేటువంటి పదాలకు సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి గురువు కూడా అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు, అటువంటి సేవను చేయడానికి. అందుకొరకే మనము అధికారులము కాదు, మనము గొప్ప వాళ్ళము కాదు, ప్రజల ముందు సేవకులము. ప్రభువే తన ప్రజల కొరకు సేవకునిగా మారినప్పుడు గురువులు కూడా ఒక సేవకునిగా మారాలి, లేకుంటే గురుత్వానికి అర్థం లేదు. అంత పరిపూర్ణ భావము ఆ గురుత్వంలో దాగి ఉంది, ఒక అనుగ్రహం. ప్రతి అపోస్తులు తీసుకోండి, పౌలు గారు అనేక లేఖలు రాశారు. రోమిల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ, గలతీల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ, ఫిలిప్పీల పత్రిక 1:1లో కానీ, యాకోబు గారు కూడా తన లేఖలో 1:1లో కానీ, పేతురు గారు కూడా తన మొదటి లేఖ 1:1లో ప్రతి వాక్యములు కూడా వారు ముందుగా రాసుకునే ఒక పదము, నేను క్రీస్తు సేవకుణ్ణి. వారు ఎప్పుడు మర్చిపోలేదు వారి ఉనికిని, వారి నైజాన్ని, వారి నిజాన్ని, వారి తత్వాన్ని, వారి గురుత్వాన్ని వారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. సేవకులు అని వారు, బాబు గారు చెప్పేది అదే, సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్. సేవకులకే సేవకుణ్ణి, మనం ఏ పాటి వారము. కాబట్టి ఇటువంటి సేవాభావము, ప్రజల ముందు మోకరించి సేవ చేయాలి. ప్రజల ముందు నిలబడి కాదు, ప్రభు మోకరించి పాదాలు కడిగాడు. అది సేవాభావం అంటే. ప్రతి గురువును కూడా ఆ విధంగా పిలుస్తున్నాడు. నన్ను అనుసరించే వారందరూ కూడా, నా గురుత్వంలో పాలు పంచుకునే నా శిష్యులందరూ కూడా నాలా ఉండాలి, నాలా చేయాలి, నాలా జీవించాలి, నాలా సేవాభావాన్ని కలిగి ఉండాలంటే ప్రజల ముందు మోకరించి వారికి సేవ చేసే గురువులుగా మనము మారినప్పుడే ఆ గురుత్వానికి అర్థము, పరమార్థం ఉంటుంది. కాబట్టి రెండవది గురుత్వం ఒక అనుగ్రహం. మూడవది గురుత్వం ఒక ఆశాకిరణం. యు ఆర్ ద రే ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్. మనల్ని చూసినప్పుడు జనులు ఆనందించాలి.
గురువులు వచ్చినప్పుడు జనులు మా గురువు వచ్చాడు, మా రక్షకుడు వచ్చాడు, మా క్రీస్తు వచ్చాడు, మా యేసు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు. అందుకొరకే పూర్వకాలంలో సర్వేశ్వరుని స్తోత్రం అనేవాళ్ళు. గురువులో దేవుని చూసేవారు. ఇప్పుడు కూడా ప్రజలు దేవుణ్ణే చూస్తూ ఉన్నారు. మనము దేవుళ్ళ ఉంటూ ఉన్నామా? వారి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారు మాత్రం ఖచ్చితంగా ప్రతి గురువులో ప్రభువును చూస్తూ ఉన్నారు. మనము ఏ విధంగా ఉన్నాము అంటే ఆ ఆశా కిరణంగా కనిపించాలి. మన మత్తయి సువార్తలోని ఒక క్రీస్తు పరిచర్యను మనం ధ్యానించామంటే ఈ తత్వం బోధపడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనములో మరియు 36వ వచనములో, ఈ 2 వచనాలలో 2 ఏ విధంగా ఒక ఆశాకిరణంగా ఉండాలి అని మనము ధ్యానించామంటే 2 సత్యాలు. ఒకటి క్రీస్తు కర్తవ్యం, 2 క్రీస్తు కారుణ్యం. ఈ కర్తవ్యాన్ని కారుణ్యాన్ని మనం ధ్యానించామంటే మనము ఏ విధంగా ఆశాకిరణాలుగా ఈ ప్రజలకు ఉండగలమో మనము తెలుసుకోగలం. కాబట్టి మొదటిది అక్కడ ఆ వాక్యం అంటూ ఉంది, యేసు గ్రామమందును పట్టణందు పర్యటించుచు దైవరాజ్య సువార్త గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు కర్తవ్యం అదే వాక్యాన్ని మత్తయి సువార్తలో కూడా చూస్తూ ఉన్నాము. 4వ అధ్యాయము 23, 24 వచనాలలో కూడా ప్రభువు తన పరిచయం మొదలుపెట్టినప్పుడు ఎక్కడ ఆగిపోలేదు. తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. పర్యటించడము, ప్రసంగించడము, పోగొట్టడం, ఇది ఆయన కర్తవ్యం. పర్యటించడం అంటే క్షేమంగా సుఖంగా లోపల కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళడం. నేను ప్రభువుని, నేను దైవ కుమారుణ్ణి, అన్ని అనుగ్రహాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా అనుగ్రహం కావాలంటే, మేలు కావాలంటే, కృప కావాలంటే, రక్షణ కావాలంటే నా యొద్దకు రండి, నేను మాత్రం కదలకుండా ఇంట్లో కూర్చుంటాను అని ప్రభు ఎప్పుడు అనుకోలేదు. తన బహిరంగ పరిచర్యను మొదలుపెట్టినటువంటి మొదటి క్షణం నుండి చివరి వరకు ప్రభు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, పర్యటిస్తున్నాడు. ఆ గ్రామానికి ఈ గ్రామానికి, ఆ గ్రామానికి ఈ గ్రామానికి, ఆ పట్టణానికి వెళ్తూనే ఉన్నాడు. నేను వచ్చినది అందుకొరకే కదా, ఆ సువార్తను అందరికీ అందించడం కొరకే కదా అని గుర్తెరిగిన ప్రభువు తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపకుండా సాగుతూనే ఉన్నాడు. పర్యటించిన తర్వాత ప్రసంగించాలి. యేసు ప్రభువు దైవరాజ్య సువార్త గురించి బోధిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత అజెండా ఇక్కడ లేదు. నా వాక్కు నేను చెప్తూ ఉన్నాను. పీఠం మీద నుంచి ఎన్నిసార్లు మనము ప్రసంగాలలో వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉంటాము. దానికి తావు లేదు. ప్రభుని గురువులంగా మనకు వేరే తావు లేదు. ప్రజల వద్దకు వెళ్ళాలి, పర్యటించాలి, వారిని చూడాలి, వారికి దైవరాజ్యం గురించి మాత్రమే చెప్పాలి. దైవరాజ్యం అంటే మరొక చోట పౌలు గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. రోమిల పత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ప్రసాదించు నీతి, శాంతి, సంతోషములే. ఆ నీతిని ప్రకటించడమే మన కర్తవ్యము. ఆ శాంతిని నిర్మించడమే, స్థాపించడమే మన కర్తవ్యం. ఆ సంతోషాన్ని అందించడమే, ఆధ్యాత్మిక సంతోషాన్ని అందించడమే మన కర్తవ్యము, గురువుల కర్తవ్యము. ప్రభు అదే చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పర్యటించడము, దైవరాజ్యం గురించి బోధించడము, ఆ బోధన యథార్థమని తన క్రియలలో చూపిస్తున్నాడు. ఏంటి ఆ క్రియలంటే అందరి రోగాలను, అనారోగ్యాలను పోగొడుతూ ఉన్నాడు. ఎంతమంది వచ్చినా సరే విసిగించుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9-10 గంటల వరకు ప్రజలు తండోపతంగా వస్తూ ఉన్నా సరే ఎంతో సహనంతో కూర్చున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. వారు వచ్చి తాకుతూ ఉంటే స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారికి వేదనను ఆలకించాడు. వారి యొక్క వ్యాధి బాధలను పోగొడుతూ ఉన్నాడు. వ్యాధులు మాత్రమే కాదు, శారీరకమైనవి బాధలు కూడా, అంటే మానసికమైనవి. ఒక వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బాగు చేయడమే యేసు కర్తవ్యము, ప్రతి గురువుని కర్తవ్యము కూడా. కాబట్టి మొదటిది యేసు కర్తవ్యము ఈ 3 రకాలుగా సాగాలి. పర్యటించాలి, ప్రసంగించాలి,
పోగొట్టాలి. రెండవది అతి ముఖ్యమైనది క్రీస్తు కారుణ్యం. ఆ కర్తవ్యాన్ని కారుణ్య రూపంలో చూపిస్తున్నాడు. దానికి మనకు కనిపించే ఒక గొప్ప వాక్యము, నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన వాక్యము, మత్తయి సువార్త 9:36. ఆయన కాపరి లేని మందవలే చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కరుణామయుని కడుపు. మామూలుగా ప్రేమ హృదయంలో పుడుతుంది, కరుణ లేకుంటే కారుణ్యము ఉదరంలో పుడుతుంది. ప్రేమ పురుష లక్షణమైతే కారుణ్యము, కరుణ స్త్రీ లక్షణము. యేసు ప్రభువు తన ప్రజలను చూసినప్పుడు ఎంత కారుణ్యముతో ఆయన నింపబడుతూ ఉన్నాడో చూస్తూ ఉన్నాము. ఎవరైనా మన మీదకి దండెత్తి వస్తే మనకు కడుపులో మండుతుంది, కడుపులో కాలుతుంది అంటారు కదా. కానీ క్రీస్తు ప్రభు చూడండి, ఈ ప్రజలకు రక్షణ లేదు, ఈ ప్రజలకు వాక్యము లేదు, ఈ ప్రజలకు దైవరాజ్యం లేదు, చెల్లాచెదరై ఉన్నారు, దపర దేవతలను వారు ఆరాధిస్తూ ఉన్నారు, నిజమైన దేవుని దూరంగా ఉన్నారు. ఈ ప్రజలు ఈ స్థితిలో ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ కరుణమైన కడుపు తరుగుకొని పోయాను అన్నటువంటి పదానికి ఒక గొప్ప స్త్రీ లక్షణము దాగి ఉంది. మామూలుగా చాలామంది తల్లులకు తెలుసు, కడుపు తీపి కడుపు కోత అంటారు. కడుపు తీపి అంటే ఒక బిడ్డ జన్మించినప్పుడు, అంతకుముందు ఎన్ని బాధలు ఉన్నా సరే బిడ్డ జన్మించగానే ఆ కడుపు తీపితో ఆనందిస్తూ ఉంటారు. ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు, పైకి వస్తూ ఉన్నప్పుడు, బాగా చదువుతున్నప్పుడు, ఒక స్థాయిలో ఎదుగుతూ ఉన్నప్పుడు కడుపు తీపితో ఆ తల్లి చాలా ఆనందిస్తూ ఉంది. దానికి విరుద్ధంగా కడుపు కోత అంటారు. కడుపు కోత అంటే ఆ బిడ్డ, పుట్టిన బిడ్డ జన్మించిన బిడ్డ మరణించినప్పుడు, లేకుంటే తప్పుదారిలో ఆ బిడ్డ పోతూ ఉన్నప్పుడు, తన మాట వినకుండా దారి తప్పి ఎక్కడికో పోతున్నప్పుడు, చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ తల్లి కడుపు కోతకు గురి అవుతుంది. ఆ బిడ్డ మరణించినప్పుడు కడుపు కోత గురి అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ తల్లి యొక్క దుఃఖము గుండెలో పుట్టదు, కడుపులో పుడుతుంది. ప్రేమ తెంచుకొని పుట్టిన బిడ్డ కాబట్టి తల్లికి మాత్రమే ఆ తీపి, ఆ కోత రెండు తెలుసు. ఆమె బాధ, స్త్రీ అమ్మ యొక్క బాధ కడుపులో మొదలవుతుంది. ఆ కడుపులో బాధ ఎగదన్ని గుండెకు తాకితే గుండె ప్రేమతో రగిలిపోతుంది. ఆ గుండె తట్టుకోలేక కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. అంటే యేసు ప్రభు కారుణ్యం చూడండి, గుండె నుండి కాదు, ఉదరము నుండి ఆయన కడుపు అంటే ఎంత బాధపడి ఉంటాడు. నా ప్రజలు ఇటువంటి స్థితిలో ఉన్నారా, వీరు ఇలా ఉండకూడదే, వీరి కొరకు ఏమైనా చేద్దాము, వీరి కొరకు జీవిద్దాం, అవసరమైతే వీరి కొరకు మరణిద్దాం. అదియే కారుణ్యం అంటే. ప్రేమ ప్రభు యొక్క మనుష్యావతారములో మనకు తెలియజేయబడితే, కారుణ్యము ప్రభుని మరణంలో తెలియజేయబడింది. అంటే అంతిమ లక్ష్యం, గురువు యొక్క క్రీస్తు అంతిమ లక్ష్యం ప్రజల కొరకు మరణించడము, తన కారుణ్యాన్ని చూపించడము. ఆ కరుణ అంతము లేనిది. అటువంటి కారుణ్యముతో తన ప్రజల కొరకు ఆయన మరణించాడు. ప్రతి గురువు కూడా అటువంటి ఒక ఆశా కిరణముగా, కారుణ్యమూర్తిగా వెలగడమే గురుత్వ లక్షణము. కాబట్టి మూడవది ఆశా కిరణం. మన గురువులు, గురుశ్రీ బత్తుల జయరాజు గారు కానీ మనమందరం కూడా గురువులము, కన్యాస్త్రీలు, ఎన్నుకున్న పడ్డవారు, మనమందరం కూడా ఈ మూడు సత్యాలను తెలుసుకోవాలి. మన అభిషేకము, మన అనుగ్రహము, మన ఆశా కిరణము అంత దేవుడి నుంచి వచ్చేదే. మనము దేవుని కొరకే ఉన్నాము, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించాలి. ప్రభు కొరకు ఉండడం అంటే మన ప్రజల కొరకు జీవించడమే, వేరే ఉద్దేశం లేదు. మనము ప్రజలకు అందుబాటులో లేకుంటే, ప్రజలను ఒకటిగా మనము ఒకే మందగా చేయకుంటే మన గురుత్వానికి అర్థం లేదు. లేనిపోని ఈ సామాజిక కట్టుబాట్లతో, లేనిపోని సామాజిక లెక్కలతో మనము సంఘాలను విడదీస్తూ ఉంటే
ప్రజలను విడగొడుతూ ఉంటే, విభజిస్తూ ఉంటే మన గురుత్వానికి అర్థం లేదు. ఒకవేళ అటువంటి విభజనలు ఉంటే వాటిని కలిపే గురువుగా మనం మారాలి. దాని కొరకు ప్రభు మరణించాడు. ప్రభువును ప్రజలను ఏకం చేయడానికి, ప్రజలు ఏకం చేయడానికి ఆ శిలువను ఎంచుకున్నాడు. అందుకొరకు ఆ నిలువు కొయ్య, అడ్డు కొయ్య, ఆ అడ్డు కొయ్యలు ముఖ్యంగా ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నాడు. అది క్రీస్తు కారుణ్యము. నిలువు కొయ్య క్రీస్తు ప్రేమకు సంకేతం అయితే, అడ్డుకొయ్య క్రీస్తు కారుణ్యానికి సంకేతంగా ఉంటుంది. ప్రతి గురువు కూడా అందుకొరకే పిలువబడి ఉన్నాడు. కాబట్టి ఈ గురుత్వ లక్షణాలను మనము ప్రతినిత్యం మోయాలి. అది ఒక అభిషేకమని, అనుగ్రహమని, ఆశాకరమని భావించి క్రీస్తు వలె మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి క్రీస్తు వలె జీవించి 25 సంవత్సరాలుగా ఆ పరిచర్యలు తాను నిమగ్నమై ఉండి ఈరోజు దేవునికి తన యొక్క కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు మన గురుశ్రీ బత్తుల జయరాజ్ గారు. కాబట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారు అభినందించుకుందాం. ఈ సమయంలో ఒక పల్లవితో మొదలుపెట్టాను కదా, ఇంకొక పల్లవితో ముగిస్తారు. మామూలుగా గురువుల జూబిలీ గురించి ఒక చిన్న పాట నేను రాసుకుంది కాబట్టి, జూబిలీ 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 జూబిలీ, ప్రభువునకు చేకొట్టు వేళ, జూబిలీ సంబరాల మేళ, గురువుల సేవను స్మరించు వేళ, సంతసముతో సర్వేశ్వరుడి కొనియాడు వేళ, జూబిలీ జూబిలీ జూబిలీ, సిల్వర్ జూబిలీ 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 జూబిలీ, సిల్వర్ జూబిలీ. అభిషేకం పొందిన జయరాజు గురువులకు ఆనందంగా పాడుదాం జూబిలీ. దేవుడు చేసిన మేలులకు మనసారా కొనియాడుతూ ఆనందముతో పాడెదం జూబిలీ 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 జూబిలీ, సిల్వర్ జూబిలీ 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 జూబిలీ, సిల్వర్ జూబిలీ. ఇది ప్రభువు నాకు చేకొట్టే వేళ. 25 వసంతాలంటే మామూలు విషయం కాదు. ప్రభువుని స్తుతించాలి, తర్వాత గురువుల సేవను స్మరించాలి. అప్పుడే జూబిలీకి అర్థం ఉంటుంది. కాబట్టి ఒకవైపు మనము మన గురువులు బత్తుల జయరాజు గారి యొక్క ఆ జీవితాన్ని, వారి పరిచయం స్మరిస్తూ ఉన్నాము.